ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో రాష్ట్రంలో దళిత క్రైస్తవులు ముస్లింలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించారు. డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగ పదవిలో ఉండి రఘురామకృష్ణరాజు రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 25 నుండి 28 వరకు కూడా మత స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. ఈరోజు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కులాలని రెచ్చగొట్టడం అనేది, మతాలను రెచ్చగొట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రఘురామకృష్ణరాజు ఆకివీడులో ఒక దళిత వాడలో ఒక గంగానమ్మ గుడి, గ్రామ దేవత గుడి విషయంలో జోక్యం చేసుకొని ఆయన అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ మత సంబంధమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ డిస్క్రిమినేషన్ అంటే వేర్పాటుతనంగా, అదేవిధంగా ఆయన ఏదైతే దానిలో వివక్షతతో కూడినటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది దురదృష్టకరం. దానికి దళిత క్రైస్తవులు చాలా బాధపడి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం అనేది చాలా తప్పు. మీరు కళ్ళు తెరిచి దానికి క్షమాపణ చెప్పి ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా